బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్లగొండలో దారుణం జరిగింది. రామగిరిలోని గీతాంజలి అపార్ట్మెంట్స్ లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. నకరేకల్ పట్టణానికి చెందిన గద్దపాటి సురేష్ మణికంఠ ఫోటో లేజర్ కలర్ ల్యాబ్ నిర్వహిస్తూ సమీపంలోనే అద్దెంట్లో ఉంటున్నాడు. నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు సురేష్ పై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన సురేష్ అక్కడికక్కడే చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే సురేష్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. హత్యకు సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్, పాత కక్షల నేపథ్యంలో హత్య జరిగిందా, లేదంటే గుర్తు తెలియని వ్యక్తులు కావాలని చంపడం జరిగిందా? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయితే పోలీసుల దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది? పోలీసులకు ఇంకా అంతు పట్టడం లేదు. పాత కక్షల నేపథ్యమా, ఏ విధంగా ఎందుకు హత్య చేశారనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కానీ నల్గొండ పట్టణం నడి ఒడ్డునే ఈ ఘటన చోటు చేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఉలిక్కి పడుతున్నారు. మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఏదైతే ఆ స్పాట్ లో మర్డర్ జరిగిందో మణికంఠ లేజర్ కలర్ ల్యాబ్ ఈ ఫోటో స్టూడియో నిర్వాహకుడే సురేష్ రాత్రి 10:40 సమయంలో కూడా 2 వ్యక్తులు కూడా మాస్కులు వేసుకొని 2 వ్యక్తులు రావడం జరిగింది. ఆ కలర్ ఫొటోస్ కోసం, ఆర్డర్ కోసం అన్నటువంటి రావడం జరిగింది. లోపల ఉండగానే 2 వ్యక్తులు కూడా అత్యంత దారుణంగా తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతో కూడా మాటు వేసి చంపడం జరిగింది. చూడొచ్చు, పూర్తిగా మనం రక్తపు మడుగుల్లో పడ్డటువంటి దృశ్యాలను కూడా చూడడం జరిగింది. 10:40 ప్రాంతంలో మొత్తం ఇది ఒక కాంప్లెక్స్ అని చెప్పవచ్చు. కాంప్లెక్స్ అయినప్పటికీ కూడా చుట్టుపక్కల మొత్తం షాపులన్నీ కూడా రాత్రి 10 తర్వాతనే మూసి ఉంటాయి. కానీ ఇది కలర్ ల్యాబ్ కావడంతో కూడా అతనికి ఉన్నటువంటి ఆర్డర్స్ తో కూడా అతను 10:40 ప్రాంతాల్లో కూడా తెలియడం జరిగింది. సీసీ కెమెరా విజువల్స్ కూడా చూస్తున్నాం. ఆ సీసీ కెమెరాను కూడా ముందుగా వైర్ కట్ చేయడం జరిగింది. అంటే మొత్తం వీళ్ళు ముందుగానే పథకం ప్రకారమే ప్లాన్ వేసుకొని కూడా హత్యకు దారి తీసినట్టు కూడా భావించారు. మృతుడు ఎవరైతే ఉన్నారో సురేష్ నకరికల్ కు చెందినవాడు. కానీ గత కొంతకాలంగా ఇక్కడనే భార్య పిల్లలతో ఇక్కడ అద్దెకు ఉంటూ కూడా ఈ కలర్ ల్యాబ్ దాదాపు 6 సంవత్సరాల నుంచి కూడా ఈ ల్యాబ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండలో గతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన చాలా రోజుల తర్వాత జరిగింది. ఎందుకంటే పట్టణం నడి ఒడ్డున ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, దీని పక్కనే 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు ఉంది. ఒక 5 అడుగుల దూరంలో కూడా 2 టౌన్ పోలీస్ స్టేషన్ పక్కనే అత్యంత దారుణంగా కూడా మాటు వేసి చంపడం అనేది ప్రతి ఒక్కరు కూడా నగరం అంతా కూడా ఉలిక్కి పడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొత్తం ఒక నిత్యం రద్దీగా ఉండేటువంటి ఒక కాంప్లెక్స్, ఎక్కడో మారుమూల ప్రాంతం కాదు, ఇంట్లోనే కాదు, ఏకంగా షాపులోకి రావడం. వారు ఆ కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి షాప్ వద్దకు వచ్చి ఆర్డర్ నిమిత్తం కూడా వారు 2 రావడం జరిగింది. 2 వ్యక్తులు కూడా పూర్తిగా మాస్కులు ధరించి రావడం జరిగింది. అయితే వచ్చి రావడంతో ఎలాంటి ఘర్షణపాతం కూడా చోటు చేసుకోలేదు. తన వెంట తెచ్చుకున్నటువంటి కత్తులతో కూడా మాటు వేసి అత్యంత దారుణంగా తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ 2 వ్యక్తులు కూడా అడ్డుపడి కూడా అక్కడే చంపడం జరిగింది. మొత్తం రాత్రి 10:40 ప్రాంతంలో కూడా స్పాట్ కి చేరుకున్నటువంటి పోలీసులు మొత్తం పంచనామా నిర్వహించి కూడా ప్రస్తుతం ఆ మృతదేహాన్ని నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మార్చికి తరలించడం జరిగింది. కొద్దిసేపు క్రితమే ఆ భార్య వ్యక్తితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ హత్యకు కారణాలు ఇంకా తెలిసి రాలేదు, మాకు ఎలాంటి పాత గొడవలు లేదు, ఎలాంటి పాత కక్షలు తెలియదు, ఈ హత్యకు జరిగినటువంటి పరిస్థితి ఏంటో కూడా మాకు ఎలాంటి లేదని కూడా పోలీసులతో చెప్పడం జరిగింది. పోలీసులు కూడా ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. కానీ మొత్తం ఉదయాన్నే ఈ వార్త తెలుసుకొని చాలా వరకు కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. సురేష్ చాలా వరకు అందరితో కూడా సన్నిహితంగా ఉండేవాడు. ఎందుకంటే అతను ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడు, కలర్ ల్యాబ్ నిర్వహిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అసోసియేషన్ కానీ దాదాపు ఒక 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే కాంప్లెక్స్ లో షాప్ లో అద్దెకు ఉంటున్నారు. మొత్తం చూడొచ్చు, మొత్తం ఒక గీతాంజలి పెద్ద కాంప్లెక్స్ అని చెప్పవచ్చు. రాత్రి 10 గంటల సమయంలోనే ఈ కాంప్లెక్స్ మొత్తం కూడా షాపులన్నీ కూడా మూసివేయడం జరిగింది. కేవలం ఫోటో స్టూడియో కలర్ ల్యాబ్ కావడంతో అతనికి ఉన్నటువంటి ఆర్డర్ల నిమిత్తం అతను అందులోనే ఉండడం జరిగింది, ఒక్కడే ఉండడం జరిగింది. అయితే మొత్తం పథకం ప్రకారమే, ప్లాన్ ప్రకారమే ఒక్కడ ఉన్నటువంటి సమయంలో మిగతా షాపులన్నీ కూడా మూసివేసిన తర్వాత వచ్చి కూడా సీసీ కెమెరా వైర్ని కూడా ముందుగానే కట్ చేసి వారు 2 ఆ లోపలికి వెళ్ళి కూడా మాటు వేసి చంపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఆ మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కూడా నకరికల్కు తరలించే అవకాశం కనిపిస్తుంది. మనం కూడా సురేష్ కుటుంబ సభ్యులతో కూడా అడిగి మరిన్ని వివరాలు కూడా అడిగి తెలుసుకుందాం. రైట్, థాంక్యూ రమేష్.